హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద తెలుగు రిపోర్ట్. దిస్ ఇస్ అనజయ్ సూర్య. దిస్ ఇస్ సహని. మరి ఈనాటి ప్రధాన వార్తాంశాలు ఏంటో చూద్దాం. అంతకంటే ముందు ఒకసారి ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చినటువంటి సావిత్రిబాయి ఈ దేశానికి మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా తన యొక్క సేవల్ని అందించి అనేక మంది ఆడవాళ్ళ జీవితం లోపల వెలుగులు తీసుకొచ్చినటువంటి సావిత్రిబాయి పూలే గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. దానికి సంబంధించినటువంటి విషయం ఒకసారి. సాంఘిక విప్లవకారిణిగా సావిత్రిబాయి వేసిన ప్రభావం విలువైనది. ఇవాళ లక్షలాది మంది అమ్మాయిలు చదువు ద్వారా తమ జీవితాలను మార్చుకుంటున్నారంటే అందుకు కారణం సావిత్రిబాయి నాడు ప్రారంభించిన విద్యా ఉద్యమమే. చదువు, సేవ, సాహిత్యం అనే 3 రత్నాలను అధిరోహించిన సావిత్రిబాయి ఆ మహాతల్లిని భారతరత్నతో సత్కరించుకోవాలి. నిజానికి భారతదేశం లోపల మహిళా సాధికారతకు, మహిళలు ఈరోజు చదువుకొని ఒక గొప్ప స్థాయిలో ఉండడానికి, మహిళలు కేవలం వంటింటికి మాత్రమే పరిమితం కాకుండా సమాజంలో వారికి సమానమైనటువంటి గౌరవం, స్థాయి ఏర్పరచుకోవడానికి మొట్టమొదటగా అడుగులు వేసినటువంటి 2 మహిళల గురించి మనం తెలుసుకోవాలి. వాళ్ళలో ఒకరు సావిత్రిబాయి పూలే అయితే ఇంకొకరు ఫాతిమా షేక్. సావిత్రిబాయి గారి యొక్క మిత్రురాలామె. ఈ ఇద్దరు కూడా ఈ సమాజంలో స్త్రీ యొక్క సాధికారత తీసుకురావడానికి భారత సమాజం గర్వించదగ్గ ఒక గొప్ప ఉద్యమాన్ని తీసుకొని వచ్చి ఎంత అవమానించినప్పటికీ కూడా, ఎంత అవమానించినా, ఎంత వేధించినా, ఈ కాలంలో కూడా అమ్మాయిలకు చదువులు ఎందుకు అని పీడిస్తున్న సమాజం కాలంలో కాదు, అసలు ఈ కాలం కాదు, అమ్మాయిలకు చదువులు ఎందుకు, అమ్మాయి ఇల్లు దాటి బయటికి రాకూడదు అన్నటువంటి ఒక గట్టి కుల కట్టుబాట్ల, ఒక మెటీరియలిస్టిక్ సమాజం లోపట, నిచ్చెనమెట్ల సమాజం లోపట ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టి అక్కసుతోటి, కోపంతో కులాన్ని చెరుస్తున్నారు అన్నటువంటి ఒక దారుణమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఆమె మీద పేడలను జల్లిండ్రు, బురదను జల్లిండ్రు, అనేక రకాలుగా ఫిజికల్గా, అదేవిధంగా మానసికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం, బాధ పెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ కూడా ఒక చీర మాసిపోతే ఒక చీర మీద పేడ నీళ్ళు జరిగితే ఇంకొక చీర కట్టుకొని తన యొక్క ఉద్యమాన్ని కొనసాగించింది. కానీ ఎక్కడ కూడా సావిత్రిబాయి పూలే వెనక్కి తగ్గలేదు. దానికి కూడా కారణం జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతోనే మరి ఆవిడ ఇంత ధైర్యంగా, ఇంత గొప్పగా అంత ఉద్యమాన్ని నడిపించగలిగింది. స్త్రీ సాధికారత కోసం తన వంతు ప్రయత్నాన్ని కొనసాగించి దేశానికే ఈరోజు ఆదర్శంగా నిలబడేటటువంటి స్థాయిలో ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అంటే ఇక్కడ ఏమిటంటే ఇంతవరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైనా సరే, అది గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు, సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే గురించి ఒక్క మాట మాట్లాడదు. వాళ్ళకు భారతరత్న ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ సేవలు అజరామరము. ఈ దేశం అంబేద్కర్ తర్వాత ఇంకా చాలామంది ఈ దేశం లోపల అనేక మార్పులు తీసుకొచ్చినటువంటి నాయకులు, ఈ వెనకబడినటువంటి కులాల మధ్య నుంచి పుట్టినటువంటి అనేక మంది నాయకులు సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలేనే మాకు ఆదర్శము. వారు చేసినటువంటి ఉద్యమాలు, వాళ్ళు చేసినటువంటి సేవే మాకు ఆదర్శం అని చెప్తా ఉంటారు. సావిత్రిబాయి పూలే మన తెలంగాణ ప్రాంతం లోపలనే ఒక చోట విగ్రహం లెక్క ఒక స్కూల్ ముంగట పెడితే పేరును పగలగొట్టేసి ఆ విగ్రహం ఒక దయ్యానిదని, ఆ విగ్రహం మీద అనేక రకాలైనటువంటి రూమర్స్ క్రియేట్ చేసి, స్ప్రెడ్ చేసి, అది చుట్టూ ఆ స్కూల్ను మొత్తం కూడా ఒక హాంటింగ్ ప్లేస్గా చేసేసి స్కూళ్ళకి విద్యార్థులు పోయి చదువుకోవడానికి భయపడే విధంగా వాళ్ళు పూర్తిగా మార్చేశారు. ఎందుకంటే అది ఒక కుట్ర, దాని వెనకాల ఒక దారుణమైనటువంటి ఒక మనువాద కుట్ర ఉంది. ఎందుకంటే స్కూల్ లోపల జనరల్గా మనకి ఏ విగ్రహాలు కనబడతాయో మనకు తెలుసు, నేను ఇంకా చెప్పనది. కానీ అక్కడ సావిత్రిబాయి పూలే విగ్రహం ఉండేసరికి కొందరు మనవాదులకు కనుగొట్టి ఈ విధంగా చెడు ప్రచారం చేసి, రూమర్స్ క్రియేట్ చేసి ఆ విగ్రహాన్ని ఒక దయ్యంగా మార్చి, ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి విగ్రహాన్ని, ఒక గొప్ప చరిత్రను సృష్టించినటువంటి ఆ యొక్క సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఒక దయ్యంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో ఇప్పటికీ ఆ వీడియో కూడా చక్కర్లు కొడతా ఉన్నది. అట్లాంటి అది కొన్ని కారణాలు అంటే అసలు దొరకక నేను చూపించలేను, కానీ ఇన్స్టెంట్గా నేను మళ్ళీ దాని గురించి వీడియో చేసే ప్రయత్నం చేస్తా. ఇట్లా రకరకాలుగా సావిత్రిబాయి పూలే గురించి ఎక్కడ ఏ నాయకుడు కూడా చెప్పేటటువంటి అవకాశం లేదు. కేవలం ఎలక్షన్స్ కోసము, బీసీల ఓట్ల కోసము వాళ్ళ ఫోటోలు పెట్టడం, వాళ్ళకు దండలు వేయడం, వాళ్ళ గురించి మాట్లాడడం తప్పించి ఏం చేశారు, వాళ్ళ చరిత్ర ఏమిటి అని చెప్పడానికి చాలా ఉంది. కానీ ఈరోజు మా తరానికి సరిగ్గా తెలియకుండా, మాకు తెలవడానికి చాలా సమయం పట్టే విధంగా అయిపోయి ఈరోజు భవిష్యత్ తరాలకు ఏం తెలుస్తుంది, వాళ్ళ గురించి ఎట్లా తెలుస్తుంది? ప్రతి ఒక్క ఆడబిడ్డ ఈ స్థాయికి వచ్చిరంటే అప్పుడు ఆమె చేసిన త్యాగమే. అట్లాంటిది ఆమె గురించి తెలియకుండా ఈ మనుధర్మ శాస్త్రం చాలా మనువాదులు చాలా కుట్ర చేస్తున్నారు.
మంచి గొప్ప గొప్ప చదువులు చదువుకున్న అమ్మాయిలకు కూడా ఇంకా సావిత్రిబాయి పూలే గురించి తెలియదు సూర్య. ఆమె చాలా మంది తెలియదు. భర్త చనిపోతే ఆయన చితికి నిప్పంటించిన తొలి మహిళ ఆమె. అంత అదొక సామాజిక విప్లవం ఆ సందర్భాల్లో. కులం కట్టుబాట్లతోటి ఒక మెటీరియలిస్టిక్ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆమె అంత ధైర్యంగా ముందుకు రావడం అనేది ఒక విప్లవం. విప్లవం అనేది స్త్రీతోటే మొదలైంది అనడానికి కూడా కారణం అదే అని మనం చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ప్రశంసించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని, జయంతిని మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకు అనేది ఈరోజు ఒక ప్రశ్న మొదలైతే భవిష్యత్ తరాలకు సావిత్రిబాయి పూలే గురించి తెలుసుకునేటటువంటి ఒక ఆలోచన కలుగుతుంది, తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా కేవలం మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా దీన్ని కేవలం ప్రకటించకుండా ఈరోజు ఏదైనా ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని చేపట్టి సావిత్రిబాయి పూలే యొక్క చరిత్రని, పూలే దంపతుల యొక్క చరిత్రని భవిష్యత్ తరాలకు అందించే విధంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పి ఆమె జయంతి సందర్భంగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా సూర్య. అయితే సరే, స్త్రీ పురుష భేదం లేకుండా చదివిస్తున్నారు ఇప్పుడు పేరెంట్స్ కావచ్చు, సమాజం కావచ్చు, అందరూ కావచ్చు. కానీ ఇప్పటికీ కూడా ఇంకా వీళ్ళు చదువుకున్నారు కదా, జాబే చేయాలి, రాజకీయం ఎందుకు ఆడవాళ్ళు, బిజినెస్లో ఎందుకు ఆడవాళ్ళు అని ఇంకా కూడా డిమోటివేట్ చేసేటోళ్ళు చాలా మంది. ఈవెన్ నన్ను కానీ చాలా మందిని డిమోటివేట్ చేస్తారు. అసలు ఆడవాళ్ళను వాళ్ళు ఏ విధంగా తక్కువ కాదు, వాళ్ళ గోల్స్ని అడ్డుపడకండి, వాళ్ళకు ఉచిత సలహాలు ఇవ్వకండి. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళకి దయచేసి ఉచిత సలహాలు ఇవ్వకండి. అప్పట్లో కూడా సావిత్రిబాయికి చాలా ఉచిత సలహాలు ఇవ్వడం, దాడులు చేయడం అవన్నీ చేసి ఆమె పట్టించుకోకుండా ఆమె ఉద్యమాన్ని కొనసాగించి ఈ స్థాయికి వచ్చింది. ఆమె ఉద్యమాన్ని కొనసాగించింది. ఇంకా మీరు లేడీస్కి అయితే ఉచిత సలహాలు ఇవ్వకండి, వాళ్ళ లైఫ్ డిసైడ్ వాళ్ళే చేసుకుంటారు. కానీ ఒక విషయం ఏమిటంటే ఇక్కడ ఉమెన్ ఎంత తన సొంత ఆలోచనలతోటి ఎదగాలి అనుకున్నటువంటి నేపథ్యం లోపల, క్రమం లోపల ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు, అడ్డం చెప్పేవాళ్ళు, కట్టుబాట్లు విధించేవాళ్ళు చాలా ఇప్పటికీ ఈ సమాజంలో ఇంకా పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. ఇప్పటికీ కూడా ఆడపిల్ల పుడితే మహిళను చంపేసిండు మొన్న ఒక దుర్మార్గుడు. ఇట్లా రకరకాలుగా 4 ఆడబిడ్డల్ని భార్యను చంపేసిండు. అట్లాంటి పరిస్థితుల మధ్య ఆడపిల్లలు పెరుగుతున్నారు కాబట్టి, ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఆడవాళ్ళకు కూడా చెప్పేటటువంటి విషయం అయితే ఏమిటంటే, ఎవరైనా ఎదగాలనుకుంటే, ఎవరైనా సరే రాజకీయంగానో లేకపోతే ఇంకా అనేక రంగాల లోపల సాధికారత సాధించాలి, మగవాడితో సమానంగా నిలబడాలి అన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి స్త్రీలు సావిత్రిబాయి పూలే అంత ధైర్యాన్ని, సహనాన్ని కూడా కలిగి ఉండాలి. అందరూ చదివినప్పుడు ఆ యొక్క లెగసీని కాస్తో కూస్తో కొంచెం సంపాదించుకోగలిగితే, చరిత్రను చూసి స్ఫూర్తి పొందగలిగితే ఆ ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతో ముందుకు రండి. కానీ ఆ ధైర్యాన్ని కోల్పోతూ డిమోటివేట్ అవుతూ మీరు కూడా వెనక్కి తగ్గాలని చెప్పి నేను అనట్లేదు. కాబట్టి మీరు అంత ధైర్యం సావిత్రిబాయిని ఆదర్శంగా తీసుకున్నప్పుడు ఆ ధైర్యాన్ని కూడా ప్రదర్శించండి. ఆ ధైర్యానికి ఖచ్చితంగా ఎవరైనా సరే తలవంచుతారు. గోవుల అక్రమ రవాణా, ఘర్షణ, పరస్పర దాడుల్లో యువకుడికి గాయాలు, పలువురిపై కేసు నమోదు. ఘట్కేసర్ పిఎస్లో ఎంఐఎం ఎమ్మెల్సీ హల్చల్. గోవుల అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నంలో ఎదురుదాడికి పాల్పడిన వ్యక్తికి గాయాలు కాగా ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా అహ్మద్ బేగ్ ఖాద్రి తన అనుచరులతో ఘట్కేసర్ పిఎస్ వద్ద హల్చల్ చేశారు. వివరాల్లోకి వెళితే బహదూర్పురకు చెందిన మహమ్మద్ ఉమర్ ఖురేషి బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కొండమడుగు నుంచి అంబర్పేటకు పశువులను తరలిస్తుండగా గోరక్షకులు అడ్డుకునే క్రమంలో ఘర్షణ జరిగింది. గోరక్షకులపై మహమ్మద్ ఉమర్ ఖురేషి మరికొంతమంది ఎదురుదాడికి పాల్పడ్డారు. ఇరు వర్గాల కొట్లాటలో ఖురేషి తలకు గాయాలయ్యాయి. బాధితుడు ఘట్కేసర్ ప్రాంతం పిఎస్లో ఫిర్యాదు చేశాడు. ఇంతలో చెంగిచెర్ల కబేల ప్రాంతం నుంచి వచ్చిన యువకులు ఎంఐఎం నాయకులు పిఎస్ వద్ద ఆందోళనకు దిగారు. అర్ధరాత్రి ఎమ్మెల్సీ మీర్జా అహ్మద్ బేగ్ ఖాద్రి పోలీస్ స్టేషన్కు చేరుకుని గోరక్షకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసే వరకు స్టేషన్లోనే బైఠాయించారు. బాధితులపై ఫిర్యాదు మేరకు గోరక్షకులు పవన్ రెడ్డి, వినయలతో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు. మరోవైపు గోరక్షకులకు మద్దతుగా ఘట్కేసర్లో మాజీ ఎంపీపీ బీజేపీ రాష్ట్ర నాయకుడు ఏనుగు సుదర్శన్ రెడ్డి పిఎస్కు చేరుకుని గోవులను అక్రమంగా తరలిస్తున్న వారిని అడ్డుకోవడం తప్ప అని ప్రశ్నించారు. గోరక్షకుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంఐఎం నేతలకు భయపడుతున్నదని విమర్శించారు. ఎంఐఎం నేతలకు భయపడేది
మరి దీని వెనకాల ఎవ్వరున్నారు, అసలు ఈ కబేలాలను ఇక్కడి నుంచి తరలిస్తారు, దీన్ని ఎక్స్పోర్ట్స్ చేస్తున్నటువంటి వ్యక్తుల గురించి ఒకసారి తెలుసుకుందాం. ఈ గోరక్షకులు ఏం చేస్తున్నారంటే ఇవాళ ముస్లిమ్స్ మీద దాడి చేసారు. ఉత్తరప్రదేశ్లో ఒక ఇద్దరిని చంపేశారు. ఒక అబ్బాయి ఆ గోవులను తరలిస్తున్నాడని చెప్పి చూడ్డానికి ముస్లిం లెక్కున్నాడని చెప్పి ఒక బ్రాహ్మణ పిల్లగాడిని చంపేసిండు ఉత్తరప్రదేశ్ లోపట. ఉన్మాదులు, మూర్ఖులు. మరి గోరక్షకులకు ఇది చూడరా కనబడదా నాకు అర్థం కాదు కొన్ని సందర్భాల లోపట. అయ్యో, హియర్ ఆర్ సమ్ ఆఫ్ ద లార్జెస్ట్ బీఫ్ ఎక్స్పోర్టింగ్ కంపెనీస్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద బీఫ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీస్కి సంబంధించినటువంటి ఓనర్స్ పేరు ఇది లిస్టు. ఏఐ కబీర్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఓన్డ్ బై మిస్టర్ సతీష్ అండ్ మిస్టర్ అతుల్ సబర్వాల్. అరేబియన్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఓన్డ్ బై మిస్టర్ సునీల్ కపూర్. MKR Khan Feroz Food Exports Private Limited owned by Mr. Madan Abot. AI Noor Exports owned by Sunil Sood. Standard Frozen Foods Exports Private Limited managed by Kamal Verma. Pony Products Exports directed by Sasti Kumar. Ashwini Agro Exports directed by Rajendran. వీళ్ళందరూ ఎవరు ఓన్డ్ బై ఎవరు? కాబట్టి ఇది చాలా అథెంటిక్ ఇన్ఫర్మేషనే. కాబట్టి ఇక్కడ అందరు అర్థం చేసుకోవాల్సింది మొత్తం ఈ చాలా క్లియర్ కట్గా బీఫ్ని ఇండియాలో ఎక్స్పోర్ట్స్ చేస్తున్నటువంటి అంటే విదేశాలకు ఎగుమతి చేస్తున్నటువంటి పెద్ద కంపెనీల యొక్క ఓనర్లందరూ కూడా హిందువులే, మామూలు హిందువులు కాదు, మే అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి హిందువులే మొత్తం వాళ్ళందరూ కూడా. బిగ్గెస్ట్ లార్జెస్ట్ బీఫ్ ఎక్స్పోర్టింగ్ కంపెనీస్ ఇన్ ఇండియా ఓనర్సు అండ్ దేర్ ఓనర్స్ అని చెప్పి స్పష్టంగా రాసినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. మీరు ఇప్పటికీ నేను తప్పు చెప్తున్నా అని చెప్పను అనుకుంటే మీరు గూగుల్లో కొట్టి చూసుకోండి. తప్ప రైట్ అనేది మీకే తెలుస్తుంది. కానీ ఇక్కడ ఎవరి మీద దాడి జరుగుతుంది? ముస్లిమ్స్ మీద, లేకపోతే దళితులను మళ్ళీ నిందిస్తారు. మీరు ఇది తింటారు, అన్ని చీప్ గా చూస్తారు, వీళ్ళేమో వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు. ఒక సందర్భంలో రాజా సింగ్ ఒక మాట మాట్లాడిండు, గొడ్డు మాంసం తినేట్టు అని ఒకటి మాట్లాడిండు. మరి గొడ్డు మాంసము తినేటటువంటి వ్యక్తులు ఈ విధంగా ఇంత దారుణమైనటువంటి మాట మీరు మాట్లాడితే మరి దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి ఇంట్లో కొంతమంది బీజేపీ సంబంధించినటువంటి నాయకులు కూడా ఉన్నారని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. దాని గురించి క్లారిటీ లేదు కాబట్టి నేను దీన్ని కన్ఫర్మ్ చేసి మాట్లాడతలేను. ఒక ఆరోపణ అయితే ఉంది. మరి ఉంటే వాళ్ళు ఏమవుతారు? ఈ ఎక్స్పోర్ట్స్ చేసేది ఎవరు? ముస్లింలు మాత్రమే గోవులను నరికేస్తున్నారు, చంపేస్తున్నారు, లేకపోతే దళితులు మాత్రమే నాశనం చేస్తున్నారు అని చెప్పానంటే ఇప్పుడు ఈ వర్ణలు, కపూర్లు, సబర్వాళ్ళు, అబర్వాళ్ళు, అగర్వాళ్ళు, వీళ్ళందరూ శాస్త్రిలు, కుమార్లు, వీళ్ళంతా ఎవరు? కాబట్టి ఇక్కడ జనానికి అర్థం కావాలి. ఉన్మాదులకు ఎంత చెప్పినా అర్థం కాకపోవచ్చు, కానీ జనానికి అర్థం కావాల్సినటువంటి విషయం ఏమిటంటే ఇదంతా కూడా బీజేపీ కావచ్చు, మిగతా ఈ యొక్క ఉన్మాద కేవలం మతాన్ని అడ్డం పెట్టుకొని నడిచేటటువంటి పార్టీలు ఏవైనా ఉన్నా సరే, అది ఎంఐఎం కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళందరూ కూడా హిందూ నాయకులు, ముస్లిం నాయకులు అనుకుంటూ ముంగటికి వచ్చి మాట్లాడేటటువంటి, అంటే మేము ఒక సమాజాన్ని రీప్రజెంట్ చేస్తున్నాము, ప్రత్యేకంగా ఒకటే సమాజాన్ని రీప్రజెంట్ చేస్తాము, మేము భిన్నత్వంలో ఏకత్వం కాదని చెప్పుకునేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కల్పించినటువంటి మాయాజాలం లోపట్నే ఆ చట్టం లోపల ప్రజలు పడి తిరుగుతాండ్రు. దీని గురించి మీరు ఏమనుకుంటారో ఖచ్చితంగా కామెంట్లలో చెప్పండి. ఎందుకంటే మేము ఆధారాలతో సహా నిరూపించడం కాబట్టి. 13 నెలలుగా ఫామ్ హౌస్లోనే ఓడిపోతే రెస్ట్ తీసుకుంటానన్న నాటి మాటను నిజం చేస్తున్న కేసీఆర్, అధికారంలో ఉంటేనే ప్రజల్లో ఉంటానన్న ధోరణి, కాంగ్రెస్కు ఓట్లేశాక నేనెందుకని నేతలతో వ్యాఖ్యలు, ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న బీఆర్ఎస్ అధినేత యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తారా లేదా అంటూ చర్చ, పార్టీని కొడుకు కూతురికే అప్పగించినట్టు బయట డిస్కషన్, నాడు చెప్పిందే చేస్తున్నారు తప్పేంటి పార్టీ ముఖ్యులతో కేటీఆర్. అదేంటి సూర్య అల్లని పక్కన పెట్టేసిండా? సూర్య ఈయన పదవిలో ఉన్నప్పుడు కూడా ఫామ్ హౌస్ లోనే ఉన్నాడు కదా. పదవిలు ఉన్నా ఫామ్ హౌస్ లోనే ఉన్నాడు, పదవి లేకున్నా ఫామ్ హౌస్ లోనే ఉన్నాడు. ఇప్పుడు ప్రత్యేకంగా ప్రజల మీదనా? అంటే జనరల్ గా ఏ నాయకుడికైనా ప్రజల మీదనే ఉంటుంది కోపం, బయటికి మాత్రమే నటిస్తారు. ఎందుకంటే
ఇంత డబ్బు పెట్టినావు అంత డబ్బు పెట్టినావు ఎట్లా ఓట్లేసి గెలిపించలేదు అదే ఆయన కోపం. ఆ కోపం అదే. బట్ గెలిపించినా కూడా నువ్వు ఫామ్ హౌస్ లోనే వండుకున్నావు కదా సార్. ఒకటి కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో చేసినటువంటి దానికి ఇప్పుడు చేస్తున్నటువంటి దానికి పోలిక లేదు. అది అందరు ఉద్యమకారులు ఒప్పుకునేటటువంటి విషయం. ఇక్కడ ఏంటంటే ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ మీద చాలా బాధ్యత ఉన్నది. హరీష్ రావులు కేటీఆర్లు దాని తర్వాత ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది వచ్చినప్పటికీ కూడా కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఆయన అసెంబ్లీకి వస్తే అది పరిపూర్ణంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ప్రతిపక్ష నాయకుడు లేనటువంటి సభ ఎవరు ప్రశ్నించాలి? నాయకుడిగా మరి కేటీఆర్నో లేకపోతే హరీష్ రావునో పెట్టాలి. ప్రతిపక్ష నాయకుడు ఉండి అసెంబ్లీకి రాకపోతే ఎట్లా? నేను రాజకీయాలు దొరతనం చేసిండా, లేకపోతే ఏం చేసిండు, ప్రజల్ని ఎట్లా మోసం చేసిండు, లేకపోతే ఎంత అవినీతి కూడగట్టిర్రు, ఇవన్నీ కూడా పక్కన పెడదాం. కానీ ప్రజలకు జవాబుదారీతనం అనేది ఉంటుంది కదా నాయకుని దగ్గర. ఇప్పుడు వాళ్ళు ఎన్నిసార్లు పరువు తీస్తూ ఉన్నారు కేసీఆర్ గారిది అసెంబ్లీలో, మీ నాయకుడే లేడు, మీరు రావట్లేదు. కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి దేనికి రాడు? దానికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ప్రజల మీద కక్ష సాధింపు చర్య లెక్క తీసుకుంటే అట్లా ప్రజలు ఎవ్వరు ఏ నాయకుడిని కూడా అధికారం శాశ్వతం ఇవ్వాలి. ఎన్టీ రామారావుని భారతలు పట్టిరు కదా, దేవుని లెక్క కొలిచిరు కదా. అట్లాంటి ఎన్టీ రామారావుని 88 తర్వాత ఓడగొట్టలే, అంబేద్కర్ చారిత్రక నేపథ్యం వేరు. ఈ రాజకీయంగా వీళ్ళని చూసుకుంటే ప్రజలు ఒక సెంటిమెంట్ తోటి కనెక్ట్ అయినటువంటి పరిస్థితుల లోపల, అంటే ఎన్టీ రామారావుకు ఆయనే దేవుడను, లేకపోతే అప్పుడున్నటువంటి పొలిటికల్ వ్యాక్యూమ్ల వల్ల ఆయన కనెక్ట్ అవ్వడం, తెలంగాణ గాలిలో కేసీఆర్ కొట్టుకురావడం, ఇవన్నీ ప్రజలు చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు చైతన్యవంతులు కాదు అని చెప్పని అనుకుంటే కేసీఆర్ గారు అయినా మీరే చెప్తారు కదా, మాకు 2% ఓటు షేర్ తోటి మేము ఓడిపోయినాం, మిమ్మల్ని ఏం పాతాళానికి అయితే అనగదొక్కలేదు కదా ప్రజలు. 50% ప్రజలు మీతోటే ఉన్నప్పుడు మీరు వచ్చి మాట్లాడవచ్చు కదా. వాళ్ళ తరపు నుంచి 2% గురించి ఆలోచిస్తారా? వాళ్ళ తరపు నుంచి వచ్చి తప్పకుండా మాట్లాడేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. ఇప్పుడు అనేక సమస్యలతోటి కొట్టుమిట్టాడుతూ ఉన్నది కదా బీఆర్ఎస్ పార్టీ. కొడుకు ఈ ఫార్ములా రేసింగ్, బిడ్డ అంతకుముందు లిక్కర్ దందా, అలా అక్కడిక్కడ ఇక రకరకాలైనటువంటి సమస్యలతోటి సతమతం అవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు వంశకూరు సూర్య, హరీష్ రామ్ ఏమో భూములు, ఆయన కేటీఆర్ ఏమో సరే ఐటీ డెవలప్ చేసిండు కానీ కమిషన్లు, ఆ కవితకనే లిక్కరు, ఇట్లా రాష్ట్రాన్ని పంచుకొని ఇప్పుడు ఉచులలో పడ్డారు. అంటే వాళ్ళు ఆరోపణలు నిజమా అబద్ధమా పోలీసు ఎంక్వైరీ లోపల, తర్వాత సిబిఐ, ఈడీ ఇవన్నీ వాళ్ళ మీద ప్రభుత్వం ప్రయోగించాలని చూస్తుంది. కాబట్టి వాటి యొక్క విచారణ తర్వాత అన్ని విషయాలు బయటకు వస్తే అప్పటి వరకు మనం వాటిని కన్ఫెస్ చేయొద్దు. కానీ నిజానికి కేసీఆర్ ఇక్కడ అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే, ఎందుకంటే సమస్యలతోటి సతమతం అవుతున్నప్పుడు మీరు సైలెన్స్గా ఉంటే ఆ సమస్యలు మరి ఆ ఆరోపణలన్నీ నిజమే అనుకోవాల్సి వస్తుంది, ఆ అవినీతి అంతా నిజమే అనుకోవాల్సి వస్తుంది. మరి ఖచ్చితంగా అధినేత మౌనం వీడాలి, మాట్లాడాలి. ఫామ్ హౌస్ ఇడిచిపెట్టి అసెంబ్లీకి వస్తే జర నయం. నేరెళ్ల ఇసుక ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వండి. సిరిసిల్ల జిల్లా నేరెళ్ల గ్రామంలో 2017లో దళితులపై జరిగిన దాడికి సంబంధించి పోలీసులపై నమోదు చేసిన కేసు పురోగతి వివరాలను నెల రోజుల్లోగా అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 2017లో దళితుల మీద జరిగినటువంటి దాడి ఘటన, పోలీసులు చేసినటువంటి ఘటన గురించి సహాని ఈరోజు హైకోర్టు ప్రశ్నిస్తూ ఉంది. ఇంత దారుణమైనటువంటి జాడ్యము, ఇంత దారుణమైనటువంటి ఆలస్యమా న్యాయానికి? దళితులకు న్యాయం జరగనంటే 2017 లోపట అక్కడ సిరిసిల్ల లోపట ఇసుక మాఫియా, ఇసుక దంద జరుగుతుంది. ఆ ఇసుక దంద జరిగే క్రమం లోపట యాక్సిడెంట్లలో చాలామంది చచ్చిపోయారు. అట్లా అప్పుడు ఒక లారీ గుద్ది ఒక వ్యక్తి, ఆ దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆ ఇసుక లారీ గుద్దడం వల్ల చనిపోతే, ఆ సందర్భం లోపట భగ్గుమన్నటువంటి ఆ స్థానిక దళితులు అందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేశారు, ఆందోళన చేస్తే పోలీసులు లాఠీ చార్జ్ చేయడము, ఆ తర్వాత అది ఉద్రిక్తత పెరిగి ఒక 4 లారీలను వాళ్ళు తగలబెట్టడం, ఆ తర్వాత పోలీసులు కొంతమంది మీద కేసులు నమోదు చేయడం, అట్లా కేసులు నమోదు చేసిన తర్వాత అది తీవ్ర రూపం దాల్చిన తర్వాత కొంతమంది ఆ ఘటన లోపట మరణించిన వాళ్ళు ఉన్నారు. కొన్నిటి గురించి క్లారిటీ లేదు. కేటీఆర్ మీద అనేక ఆరోపణలు వచ్చినాయి. కేటీఆర్ కావాలని దళితుల మీద ఈ నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నాడు
కక్ష సాధింపు చర్యలు చేపడతా ఉన్నాడు అని చెప్పి అనేకమైనటువంటి ఆరోపణలు కేటీఆర్ గారి మీద వచ్చినాయి. ఎందుకంటే అది నడిపించింది కూడా కేటీఆర్ గారి సమక్షంలోనే, ఆ ఆధ్వర్యంలోనే కేటీఆర్ గారి యొక్క బిజినెస్ అది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అప్పుడు అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. సో ఇది అప్పుడు జరిగితే దాని మీద ఎందుకు ఫాస్ట్ ట్రాక్ లాగా కోర్టు బిహేవ్ చేయలేదు? అసలు ఫాస్ట్ ట్రాక్ కోర్టు దానికి వేయలేదు ఎందుకు? దళితుల మీద అంత దాడి జరిగినప్పుడు, అంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం ఏం చేయాలి? అప్పుడు ప్రభుత్వం సరే, వేరే ప్రభుత్వం ఉన్నది. హైకోర్టు కోర్టు కూడా ఇంత ఆలస్యంగా వ్యవహరించడం అనేది, ఎందుకంటే మొన్న అల్లు అర్జున్ ఏమో పొద్దుగాల అరెస్ట్ అవుతాడు, సాయంత్రం ఇంటికి పోతాడు. ఇదేమో కథం కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు పొద్దుగాల కేసు నమోదవుతుంది, సాయంత్రం డిస్పస్ అవుతుంది. అంటే మరి దళితులు 2017 అంటే ఏం తక్కువ 7-8 ఏళ్ళు అవుతుంది ఇప్పటికీ. మరి ఎట్లా ఈ న్యాయం, సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్ అనేది ఎవరి కోసం ఉంది? ఎవరి కోసం? ఇక ఉన్నోళ్ళకు, సంపన్నులకు, అగ్రవర్ణాలకేనా? ఇప్పుడు హైకోర్టు ఆదేశాలు ఇస్తే మంతని మధుకర్ సంబంధించినటువంటి హత్య కేసు, అతను దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన కథ ఏమైంది? ఇట్లా అనేక రకాలైనటువంటి సంఘటనలు ఈరోజు కేవలం డబ్బు లేకనో, వాళ్ళు దళితులయ్యో, ఆ సామాజిక వర్గంలో పుట్టడమే తప్పనట్టుగా ఈ రోజుకి కూడా ఆత్మగౌరవం కోసం, అస్తిత్వం కోసం ఇంకా ఎదురు చూసి పోరాటం చేసి, అంటే పోరాటం ఆందోళన చేస్తే తప్పించి సామాజిక న్యాయం జరగదా? ఇక ఇంత దారుణమైనటువంటి పరిస్థితి. తెలుగు తేజాలకు అర్జున, స్ప్రింటర్ జ్యోతి, పారా రన్నర్ దీప్తికి పురస్కారాలు, గుకేష్ మనుభాకర్లకు ప్రతిష్టాత్మక ఖేల్ రత్న, హాకీ కెప్టెన్ హర్మన్ ప్రీత్, పారా జంపర్కు, ప్రవీణ్కు కూడా జాతీయ క్రీడా పురస్కారాన్ని ప్రకటించిన కేంద్రం. మొత్తం 32 మందికి అర్జున, 17 ప్రదానం చేయనున్న రాష్ట్రపతి ముర్ము. దీప్తికి సీఎం రేవంత్ అభినందనలు. మరి వీళ్ళతో పాటు కోనేరు హంపి కూడా తన యొక్క గెలుపును అందించినటువంటి నేపథ్యంలో ఆవిడకు గుర్తింపు ఇవ్వకపోవడం, ఎందుకంటే కోనేరు హంపి ఇప్పుడు కాదు, గతం లోపల కూడా మన దేశానికి గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఆమె ఒక మహిళ, ఆమెకు సరైనటువంటి గౌరవం లేదు, గుర్తింపు లేదు. వీళ్ళ ఫోటోలు వేసినట్టు మరి ఆ ఫోటోలు కూడా ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళలను గౌరవించుకోవడం కొనేటటువంటి నేపథ్యంలో పేపర్లు కూడా ఈ విధంగా పార్షాలిటీ చూపించడం అనేది కరెక్ట్ కాదు. సో అందరూ ఈ దేశానికి గౌరవం తీసుకొచ్చేటటువంటి మహిళలైనా, పురుషులైనా, ఎవరైనా అరుదైనటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళకి గౌరవం ఖచ్చితంగా దక్కాలి. అందరికీ సమాన గౌరవం దక్కాలి. ఒకరికి ఎక్కువ కాదు, ఒకరికి తక్కువ కాదు. పేరు తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా సమాన గౌరవం దక్కాల్సిందే ఖచ్చితంగా. రైట్, ఇదిగో ఏంటిది? సుదీర్ఘకాలం విచారణ, దర్యాప్తు పేరుతో నిందితుల స్వేచ్ఛను అడ్డుకోలేం. ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్న బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. 4 నెలల్లో దర్యాప్తు పూర్తవుతుంది, ప్రభుత్వ లాయర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న అదనపు ఎస్పీ తిరుపతన్న బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసులో తిరుపతన్న పాత్రపై సుదీర్ఘకాలం పాటు దర్యాప్తు కొనసాగడం సరికాదని తెలిపింది. దర్యాప్తు పేరుతో పిటిషనర్ స్వేచ్ఛను అడ్డుకోలేమని పేర్కొంది. ఇది సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి ఒక మాట. మేము సుప్రీంకోర్టుకు ఈరోజు ఒక వేడుకోలు చేస్తూ ఉన్నాం, దయచేసి. ఎందుకంటే మీరు దర్యాప్తు పేరుతో నిందితుల స్వేచ్ఛను అడ్డుకోలేము, ఎన్ని రోజులు అని చెప్పి వాళ్ళను ఈ విధంగా జైలులో ఉంచుతామని చెప్పి ఈరోజు తన బెయిల్ పిటిషన్ మీద సుప్రీంకోర్టుకి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. దయచేసి సుప్రీంకోర్టుకు మేము చేతులెత్తి మొక్తా ఉన్నాం. కేవలం ఇట్లాంటి వ్యక్తుల, రాజకీయ ఖైదీలను, కేవలం ఇట్లాంటి వ్యక్తులే కాకుండా అనేక మంది రాజకీయ ఖైదీలుగా ఈరోజు అనేక జైలు లోపట, అండా సెల్స్ లోపట, లేకపోతే తీహార్ జైలు లోపట మగ్గిపోతున్నటువంటి అనేక మంది ఉద్యమకారులు, అనేక మంది సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిన వాళ్ళు, గొంతులేని పేదల యొక్క గొంతులైనటువంటి అనేక ప్రశ్నించే గొంతులు అన్నీ కూడా ఈరోజు జైలు లోపట దర్యాప్తు పేరుతోటి, లేకపోతే విచారణ పేరుతోటి అట్లే మగ్గిపోతూ ఉంది. దయచేసి ఈ మీరు మాట్లాడినటువంటి వ్యాఖ్యల కిందికి వాళ్ళను కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది. సుప్రీంకోర్టుని ఈరోజు మేము నిజంగా సుప్రీంకోర్టుని ఈరోజు మేము వేడుకుంటా ఉన్నాం. చాలామంది జర్నలిస్టులు, చాలామంది ఉద్యమకారులు, ఈ దేశం లోపల అనేక మంది ఐఏఎస్లకు, ఐపీఎస్లకు శిక్షణ తరగతులు నిర్వహించినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు కొంతమంది హౌస్ అరెస్టులనో లేకపోతే ఆ విధంగా జైళ్ళలో మగ్గిపోతూ ఉన్నారు. వాళ్ళందరూ హక్కుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తులు. ఈ దేశంలో రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల కోసం మాట్లాడితే దేశద్రోహిగా చిత్రీకరించి ఈరోజు దర్యాప్తు పేరుతోటి లేకపోతే వాళ్ళను తీసుకుపోయి జైలులో పడేస్తే
మరల తర్వాత 9 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత వీళ్ళు నిర్దోషులని చెప్పి విడుదల చేస్తే వాళ్ళ 9-10 సంవత్సరాల జీవితం ఏం కావాలి, వాళ్ళ పోరాటం ఏం కావాలి? ఇంత గొప్ప స్వేచ్ఛ, ఇంత ప్రజాస్వామ్యం ఉన్నటువంటి దేశంలో పట్టిన ఇంత దారుణమైనటువంటి నిర్బంధాన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడితే భవిష్యత్తులో పట్ల ఇది చాలా ఒక అసంబద్ధమైనటువంటి, ఇది చాలా సామాజిక అసమతుల్యతకి, రాజకీయ అసమతుల్యతకి కారణమవుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆ అనేక మంది ఎవరైతే జైలులో మగ్గిపోతున్నటువంటి హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇదే స్వేచ్ఛ పోరుతోటి ఇవే వ్యాఖ్యల కిందికి వాళ్ళను రిలీజ్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. రైట్, ఇవి ఈనాటి ప్రధాన వార్తాంశాలు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం తెలుగు రిపోర్ట్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.